ఎంపీ మిథున్ రెడ్డి గారిని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం కంటే చంద్రబాబు నాయుడు లోకేష్ పెట్టిన రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ వైఎస్ఆర్సీపీలు ఏ లీడర్నైనా కూడా అరెస్ట్ చేయొచ్చు, ఏ విధమైన కేసులు పెట్టచ్చు. ఒకవేళ ఆ కేసులకు కోర్టులో బెయిల్ వచ్చా మళ్ళీ పీటీ వారెంట్లో మళ్ళీ కూడా బయటికి రాకుండా చేయొచ్చే సంస్కృతి మాత్రం ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్లో చూడడం జరుగుతుంది. నేను 1985 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఇటువంటి పరిపాలన కానీ ఇటువంటి పోలీస్ వ్యవస్థను కానీ ఇట్లా ఈ విధంగా హరాస్మెంట్ చేసేది మొట్టమొదటిసారి అంటే నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి ఈరోజు చూడడం జరుగుతుంది. అంటే ఇది ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంది మనం ఒకసారి లాండ్ ఆర్డర్ అంటే మాత్రం తెలుగుదేశం నాయకులు ఏం చేసినా కూడా దాని మీద కేసులు లేని పరిస్థితి. పొరపాటున వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాంట్లో సంబంధం లేకపోయినా కూడా ఎవరు అనామకులు ఇచ్చిన వాళ్ళ కంప్లైంట్ తీసుకొని కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో చూడడం జరుగుతుంది. రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ఏ రాజకీయ నాయకుడు కూడా అధికారం ఎవరికి కూడా శాశ్వతం కానే కాదు. ఖచ్చితంగా అధికారాన్ని ఈరోజు దుర్వినియోగం చేస్తే రేపొద్దున అధికారం లేకపోతే మాత్రం ఈరోజు ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశామో నెక్స్ట్ అదే బాధలు కూడా ఖచ్చితంగా ఎవరైతే అధికారం దుర్వినియోగం చేశారో అటువంటి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఖచ్చితంగా అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మిథున్ రెడ్డిని చూసిన తర్వాత ఒక మంచి ఎంపీగా ప్రజల మన్నలను పొందిన మన పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ఇటువంటి ఆయన ఈ విధంగా జైల్లో పెట్టడం అనేది మాకందరి కూడా చాలా బాధాకరం. మొట్టమొదటి నుంచి కూడా నాకు పెద్దిరెడ్డి కుటుంబంతో రామచంద్రారెడ్డి అని ఆయన అసెంబ్లీలో కూడా ఆయన పక్కన బెంచ్మెంట్గా ఆయనతో కూడా మంచి సంబంధాలు ఉండే పరిస్థితి. అటువంటి వాళ్ళని ఈరోజు సబ్ జైల్లో తీసుకొచ్చి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కోపంతో ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది మాత్రం చాలా అన్యాయం. తెలుగుదేశం నాయకులు ఇప్పుడైనా కూడా మీరు ఇటువంటివన్నీ మానుకొని ఈ రాష్ట్రంలో ఉండే రైతులు అదేవిధంగా రైతులు ఒక విధంగా యూరియా దొరకకుండా రైతులకు గిట్టుబాటు ధర ప్రతి ఒక్క ఏ పంట కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి. ఈరోజు మేము కర్నూలులో చూసుకుంటే ఉల్లి కోసం రైతులందరూ కూడా రోడ్లు ఎక్కిన పరిస్థితి. సరైన గిట్టుబాటు ధర మీరు 12 రూపాయలని చెప్పడం జరిగింది. ఆ 12 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంటే రైతులను ఏ విధంగా ఆదుకుంటున్నారనేది కూడా ఒక్కసారి తెలుగుదేశం నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు మాట్లాడడం జరుగుతుంది, మేము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కంటే యూరియా ఎక్కువ ఇచ్చినామని చెప్పడం. కానీ వాళ్ళందరూ కూడా ఒకటి తెలుసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు ఏ రైతు కూడా ఇత్తనం కోసం కానీ లేకుంటే మాకు యూరియా కావాలని కానీ ఈ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కావాలని కానీ ఏ రైతు కూడా రోడ్డు ఎక్కని పరిస్థితి. ఎందుకు ఈరోజు రోడ్లు ఎక్కుతున్నారనేది కూడా ఒక్కసారి తెలుగుదేశం నాయకులు వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం వాళ్ళందరూ చెప్పడం మేము అంతకుంటే ఎక్కువ ఇచ్చినామని. మేము ఇచ్చినప్పుడు ఆ రోజు రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఆ రోజు రైతులకందరికీ కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒకరోజు ముందు చెప్పి ఆ రైతులకందరికీ కూడా ఇత్తనాలతో పాటు మందులు కూడా ఫర్టిలైజర్స్ కూడా సప్లై చేసిన ఆ రోజు పరిస్థితి ఉంటే ఆర్బీకే సెంటర్లో ప్రతి ఒక్క రైతు కూడా ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఇన్సూరెన్స్ కూడా ఇచ్చిన పరిస్థితి ఆ రోజు ఉంటే జగనన్న గవర్నమెంట్ రైతులకి ఎంత ఇన్సూరెన్స్ పడింది, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మొత్తం ఈ తెలుగుదేశం నాయకులు ఆలోచించాల్సి. ఈరోజు రైతులందరూ కూడా ఎక్కడ పోయినా కూడా మేమేదో పొరపాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మా భూములు ఏదో దోచుకుంటున్నారని వాళ్ళని మీకు అందరికీ అన్యాయం చేశాము. ఈ విధంగా మేము అన్యాయం జరుగుతాం, మేము చంద్రబాబు నాయుడు మాటలతో మోసం చేస్తాడనుకున్నాం. కానీ ఈ విధంగా మమ్మల్ని కడుపులు కొట్టే విధంగా మోసం చేస్తాడని మాత్రం మేము ఊహించలేదని మాత్రం రైతులందరూ. అతనికే మనం తెలుగుదేశం నాయకులను మీరు అందరూ కూడా ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా ప్రజలకు మంచి జరగడానికి ఏ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడతాయో ఆ కార్యక్రమాలు చేపట్టండి. ప్రజలకు మంచి చేయడానికి మిథున్ రెడ్డి మాత్రం చాలా ధైర్యంగా ఉండడం జరుగుతుంది. ఇటువంటి దానికి ఏం లెక్కబెట్టని పరిస్థితిలో మిథున్ రెడ్డి చాలా ధైర్యంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏమి తప్పు చేయని ఎవరికైనా కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కోర్టులో కూడా మిథున్ రెడ్డికి న్యాయం జరుగుతుందని మేము అనుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఇవాళ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం జగనన్న
వేసినటువంటి పునాది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి నాణ్యమైనటువంటి వైద్య సౌకర్యాలని అందించడం అనేటువంటిది ప్రభుత్వం తాలూకా బాధ్యత, పేదవాడి యొక్క హక్కు కింద భావించి రాష్ట్రంలో దాదాపుగా 17 కొత్త మెడికల్ కాలేజీలని నిర్మాణం చేసేటటువంటి వేస్తూ ఉంటాయి. ఈవేళ గడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఏ రోజున్నా ఆయన తాలూకా కుటుంబ సభ్యులు, ఆయన పార్టీ యొక్క అనుయాయులు ఏ రకంగా సంపాదన చేసుకోవాలనేటువంటి ఆలోచన తప్పితే పేదవాడికి మంచి చేయాలి, ఒక విద్యపరంగా వైద్యపరంగా వారికి భరోసాగా నిలబడాలి అనేటువంటి ఆలోచన ఏ రోజు కూడా చేయనటువంటి వ్యక్తి. ఈవేళ రాజశేఖర రెడ్డి గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వారి యొక్క ఆశయాల్ని ముందుకు నడిపిస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని, ప్రభుత్వమే వైద్య కళాశాలను అందించాలి, నిర్మాణం చేయాలి, సూపర్ స్పెషాలిటీ సేవల్ని సైతం ప్రభుత్వం ఉచితంగా పేదవాడికి అందించాలనేటువంటి ఆలోచన చేశారు. ఇవాళ దానిని నిర్వీర్యం చేసేటటువంటి దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల యొక్క నిర్మాణాన్ని మరి పీపీపీ మోడ్లోకి ప్రైవేటీకరణ చేసేటటువంటి ఆలోచన ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని ముక్తకంఠంతో ఇవాళ వ్యతిరేకిస్తా ఉన్నాం. మరి అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాల ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో అయితే ఈ 17 మెడికల్ కళాశాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలని నిర్మాణం చేస్తా ఉన్నాం, ఆ ప్రాంతాలలో మరి ప్రభుత్వం మీద ప్రొటెస్ట్ తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మరి ఖచ్చితంగా ప్రభుత్వం గనక ఈ విషయంలో దిగిరానటువంటి పక్షంలో ఇది మరింత రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో దానిని మరింత ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తూ చలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేటువంటి నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా పాత్రికా ముఖంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే మీరు ఉపసంహరించుకోండి ఈ యొక్క నిర్ణయాన్ని, లేని పక్షంలో ఖచ్చితంగా ప్రజలు మీ మీద ఇప్పటికే తీవ్రంగా ఉన్నారు, మీరు చేసేటటువంటి ఇటువంటి నిర్ణయాలకి మరింత వ్యతిరేకత వస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. ఇవాళ మా ప్రీతమ నాయకులు భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా ప్రజల పక్షాన మాట్లాడి ఈ దేశం యొక్క సమైక్యతలకు, సమగ్రతలకు, ప్రత్యేకించి ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా పేరొందినటువంటి మిథున్ రెడ్డి గారిని వేళ మేము రాజమండ్రి జైల్లో కలవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. చాలా సందర్భాల్లో అనేక మంది రాజకీయ నాయకులు, సామాజిక పరమైనటువంటి పోరాటాలు చేసినటువంటి నాయకుల్ని చాలా సందర్భాల్లో ఈ జైల్లో కలిసాం మేము. వాళ్ళందరికీ పరిపూర్ణమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ హక్కుల్ని వాళ్ళ కోసం వినియోగించినటువంటి సందర్భాలు చూసాం. ఈ పొద్దు మరి కనీసం బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, సాయంత్రం పొద్దు డిన్నర్ కానీ ఇచ్చే అవకాశాలు లేకుండా ప్రక్కనే ఒక పార్లమెంటేరియన్గా వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. వాటిని అమలు చేయవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, జైలు అధికారులు కానీ వాటిని పక్కన పెట్టి కేవలం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ 3 ఒకేసారి ఇవ్వడం అనేది బహుశా ఇది భారత పార్లమెంటరీ వ్యవస్థకు ఇది చాలా సిగ్గుసేటు. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ కూటమి పెద్దలు రెడ్ బుక్లు ఏం రాసుకున్నారో మాకు తెలియదు, కానీ మాకు రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలు మాత్రమే మాకు తెలుసు. ఆ రాజ్యాంగం వై కేటగిరీలో ఉన్నటువంటి ఒక పార్లమెంటేరియన్ని, పార్లమెంట్ సభ్యుల్ని వారు పెట్టినటువంటి ఆ సెక్షన్స్ లేకపోతే పెట్టినటువంటి ఆ కేసు యొక్క తీరు
రేపు కోర్టులో తేల్స్తుంది. అంతవరకు వారి పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే ఇక్కడ జైలు అధికారులు అమలు చేయవలసినటువంటి మినిమం, ఆయనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, అదేవిధంగా ఈవినింగ్ డిన్నర్ కానీ, వీటన్నిటినీ కూడా వారికి ఆయా సందర్భాల్లో ఆయా సమయాల్లో సప్లై చేసుకోవాల్సినటువంటి హక్కు చేసే బాధ్యతలు ప్రభుత్వానికి ఉన్నాయి, జైలు అధికారులకు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి ఏదో ఒక నియంతలాగా కేసు పెట్టడం, ఆ కేసులో ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని జోలికి మేము పోవడం లేదు. కానీ అది మేమందరం అంటున్నాం, వారు కూడా నిర్భయంగా ధైర్యంగా చెప్తున్నారు. ఇవన్నీ ఒక బేస్లెస్, ఆధారాలు లేనటువంటి కొన్ని అభియోగాలు నా మీద మోపి నన్ను జైల్లో పెట్టారనేది మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. అది యథార్థం. అది ఇవ్వాలి కాకపోయినా రేపైనా కోర్టులో ఒక కడిగిన ముత్యంలాగా మా మిథున్ రెడ్డి గారు బయటకు వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఈనాటి రాజకీయ కుటుంబం కాదు వాళ్ళది. గడిచినటువంటి 40-45 సంవత్సరాల నుంచి ఈ రాజకీయాలతోటి, ప్రజాస్వామ్యంతో, పరిపాలనాపరమైన అనుభవాలతో ఉన్నటువంటి కుటుంబం. ఆ కుటుంబాన్ని కక్ష కట్టి జైల్లో పెట్టాలి, నిర్బంధించాలి, ఇబ్బందులు పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతో చేసినటువంటి ఏదైతే ఈ దుశ్చర్యం ఉందో, దీనికి ప్రభుత్వం తగినటువంటి మూల్యం ఇవ్వాలి కాకపోయినా రేపైనా చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా.